సౌజన్య. రేపు చంద్రబాబు నివాసాల్లో విజయవాడలో ఉండేటువంటి చంద్రబాబు నివాసాల్లో కూటమి నేతలందరూ భేటీ అవ్వబోతున్నారు. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉన్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి వీళ్ళు కనుక భేటీ అయితే వీళ్ళలో వచ్చేటువంటి చర్చకు వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో చంద్రబాబు నివాసంలో అంటే ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసాల్లో ఈ కూటమి నేతలందరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి వీళ్ళు ముగ్గురు కూడా భేటీ అవబోతున్నారు. కౌంటింగ్ కి ఇంకా 2 రోజుల సమయం ఉండడంతో దానికి సంబంధించి చర్చించబోతున్నారు. అండ్ ఇంకా చాలా అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నారు. సో ఏ అంశాలు వేరే భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు మిగిలిన విషయాలు పెద్దగా చర్చకొచ్చే అవకాశం లేదమ్మా. ఇప్పుడు ఒక తీవ్రమైన సమస్య ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు విసిరిన సవాల్ ఏదైతే ఉందో అది మొత్తం రాష్ట్రంలో ప్రజల్ని గందరగోళపరుస్తుంది, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని గందరగోళపరుస్తుంది, వాళ్ళ ఏజెంట్లు కూడా ఒక రకమైన భయాందోళనలోకి నెట్టేస్తుంది. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అంటే పని, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళిని పాటించకుండా మీరు ఎటువంటి కల్లోలమైనా సృష్టించండి, ఏమైనా చెయ్యండి, అది మన పార్టీకి అనుకూలంగా మార్పు తీసుకురావాలి. అది చిన్న మాట కాదమ్మా, అది ఒక రకంగా ధిక్కారం. అంటే ప్రభుత్వం యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అధికారాన్ని ధిక్కరించి రాష్ట్రంలో ఈ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మేము ఎలా నిర్ణయిస్తే మాదే ఆఖరి నిర్ణయం అన్న లెవెల్లో మాట్లాడాడు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకులు పార్టీల ప్రతినిధులు కానీ మాట్లాడాల. అది అంత బహిరంగంగా ఆయన మాట్లాడటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను కూడా విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ కూటమి నాయకులకి ఇది ఒక పెద్ద సవాల్. అంటే రేపు 4వ తారీఖున దేనికైనా సిద్ధంగా ఉండారనేది అర్థమవుతుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎదుర్కోవడం అంటే స్లీవ్స్ పైకి లాగి పోరాటం చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అలా పోరాటం చేస్తే అక్కడ ఒక రక్తపాతం జరుగుతుంది, ఒక శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది. వీటిని ఒక రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇతర బందోబస్తు చేసే పోలీసు విభాగానికి, చీఫ్ సెక్రటరీ ఉంటే ఆయనే ఉన్నాడు జవహర్ రెడ్డి. ఆయన వీటికి సంధానకర్తగా ఉండే వ్యక్తి కాదు, ఇంకా దాన్ని ప్రేరేపిస్తున్నాడనే ఆరోపణలు రాష్ట్రం అంతా వినపడింది. తర్వాత ఆయన మీద భూ ఆక్రమణ ఇష్యూస్ కూడా కొత్తగా కూడా వచ్చినాయి, మనకందరికి తెలుసు. ఈ పరిస్థితుల్లో రేపు ఒకవేళ దాడులు కనుక జరిగి ఆ దాడుల్లో మొన్న ఎలక్షన్కి ముందు ఎలక్షన్ తర్వాత ఈ ప్రతిపక్ష కార్యకర్తలు ఎలాంటి గాయాలకు గురి అయ్యారో అలాంటి దాడులు జరుగుతాయా? ఒకవేళ ఇట్లాంటి దాడులు జరిగే సందర్భంలో ఎన్నికల సిబ్బందికి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? తర్వాత ఈవీఎం బాక్సులు మొన్న అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకటే పగలగొట్టాడు, మిగిలిన సాట్ల ఒక 7 పగిలిని. కానీ వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు కనుక వీళ్ళు అన్రూలీ మాబ్ అంటే ఈ సాంఘిక వ్యతిరేక శక్తులు, సామాజికంగా వ్యతిరేక శక్తులన్నీ అక్కడ కౌంటింగ్ కేంద్రాల మీద దాడులు చేసి ఈవీఎంలని మొత్తంగా కూడా విధ్వంసం చేస్తారా ఏమి అంచనా దొరకని పరిస్థితి. ఈ స్థితిలో వీళ్ళు కూటమి నాయకులు సమావేశం అయ్యి అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఏ సంస్థల దృష్టికి తీసుకెళ్ళాలి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అదనపు బలగాలను పెట్టించుకోవటం, తర్వాత వీళ్ళ కార్యకర్తలను కూడా కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పటం. ఇప్పుడు ఎవరిదైనా ప్రాణమే కదమ్మా. ఇప్పుడు మొన్న పులపర్తి నాని మీద దాడి జరగటంతో ఆ గన్మ్యాన్ షార్ప్గా ఉండబట్టి అతను కాపాడాడు. అతని ప్రాణం పోయేది, ఈయన ప్రాణం కూడా పోయేది తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో జరిగిన దాడిలో. ఇప్పుడు అలాంటి దాడి చేయడానికి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా పిక్చర్లోకి వచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయమైన వ్యక్తి, సమానమైన వ్యక్తి. ముఖ్యమంత్రి గారైనా కొన్ని విషయాలు మాట్లాడకపోవచ్చు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేబినెట్ మంత్రులు అందులో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళకి పెద్ద పాత్ర కూడా లేదు. అంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అసలు 22 మంది మంత్రులు కూడా ఓడిపోబోతున్నారు అనేది చాలా సర్వే రిపోర్టులో కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నిజానికి వాళ్ళు గెలుపుగా
పరిస్థితి ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి ప్రకటనలు చేయడు. ఇలాంటి అలజడులు చేయమని, సంక్షోభం సృష్టించండి, ఎలాగైనా సరే మీకు మేము మద్దతుగా నిలబడతాము, పర్యవేక్షిస్తామని చెబుతున్నాడు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. గతంలో కౌంటింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలు వచ్చిన తర్వాత చాలా తేలికైపోయింది. ఒక మిషన్ తీసుకురావటం, బూత్లో మహా ఉంటే 3-4 ఉంటాయి ఈవీఎంలు. ఆ బూత్కి సంబంధించినంత వరకు మిషన్ నొక్కేసి అక్కడ ఉండే ఏజెంట్లకి చూపిస్తారు, అన్ని పార్టీల ఏజెంట్లకి, వాళ్ళు కూడా నోట్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ ఈవీఎం పక్కన పెట్టేస్తారు. అట్లా పలానా నంబర్ ఈవీఎం, ఇది పోలింగ్ బూత్ నంబరు. సో అంటే ఈజీగా వెళ్ళిపోయేది. గతంలో మేము మేము వయసులో ఉన్నప్పుడు, విలేకరుగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా అంటే బ్యాలెట్ పేపర్లు ఉండేవి. వాటన్నిటిని గుట్టగా పొయ్యాలి, ఆ మడతలు ఓడదీయాలి. ఓడదీసిన తర్వాత ఏ పార్టీకి వచ్చిన ఓట్లని ఆ పార్టీకి చెందిన ఇవి ఉంటాయి, ఎర్రలాగా చక్కర్లు, అందులో పెట్టేవాళ్ళు. అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు వాటిని కౌంట్ చేసి వాళ్ళ ముందు ఒక 50 కట్టలు కట్టి అక్కడ పెట్టేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఏజెంట్లు కూడా లెక్క పెట్టుకుని. అట్లా అదొక సిస్టమ్ ఉండేది. అది చాలా టైం కన్జ్యూమింగ్, టైం ఎక్కువ పట్టేది. సాయంత్రం అయ్యేటప్పుడు కానీ ఎస్టాబ్లిష్ అయ్యేది కాదు లీడ్లు ఎవరిలో ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, బటన్స్ నొక్కటం తొందరగా ఈవీఎం మిషన్ల మీద తేలిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే, నిన్న ఆయన చెప్పింది చాలా ఫ్రస్ట్రేషన్తో చెప్పాడు. ఏదైనా సరే కాక మీరు అక్కడికి వెళ్ళి ఎన్నికల సంఘం లేకపోతే అధికారులు చెప్పిన నిబంధనలు వెళ్ళి తలాడిచ్చేవాళ్ళు మాకు అక్కర్లా. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం వాడికి అక్కడ అడ్వాంటేజ్ ఉన్నా దాన్ని ఏదైనా చేయండి, మీకు అన్నీ తెలుసు, అడ్డంగా వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు కరెక్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు రాక 5 ఏళ్ళు కూడా మనం అన్ని అడ్డంగా వెళ్ళి సాధించుకొచ్చాం. ఇప్పుడు కూడా అలాగే సాధించాలి అని ఆయన ఒక దిశానిర్దేశం చేశాడు. ఈ దిశానిర్దేశాన్ని వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుని వాళ్ళు కనుక అక్కడ గొడవలు సృష్టిస్తే, ఇప్పుడు ఈ కౌంటింగ్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కూడా మాకు ఈ విధుల నుంచి తప్పించమని అడుగుతున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మా ప్రాణహాని ఏమైనా జరుగుతుందా అని. ఆ దాడులు జరిగేటప్పుడు సపోజ్ బాంబులు వేసురుతారో, కత్తులతో గొడ్డలతో అటాక్లు చేస్తే ఎవరు నరుగుతాడో ఎవరు తెలుసు అక్కడ. అట్లాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మా వాళ్ళకి భయం ఉందని వాళ్ళు తగ్గుతున్నారు. ఇప్పుడు ఇందుకని ఈ కూటమి నాయకులందరూ సమావేశం అవుతున్నారు. తర్వాత మనం చేసే పథకాలు, ప్రవేశపెట్టే చట్టాలు, ఇవన్నీ తర్వాత ప్రభుత్వానికి ప్రజలకు ఏం సేవ చేయాలి, ముందు వాళ్ళ కౌంటింగ్ డే నుంచి ఎలా బయటపడాలి అంటే మనకి ప్రజలు తీర్పు ఇచ్చారని వాళ్ళకి అర్థమైపోయింది. కూటమి వాళ్ళు ధీమాగా ఉన్నారు, మేము గెలవబోతున్నాము. కానీ ఆ కౌంటింగ్ అనేది ప్రాపర్గా జరగకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన పిలుపు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, మనం అసలు ఇది శాంతియుతంగా జరగనిస్తారా 4వ తారీఖుని. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంత బలగాలని మోహరించి సజావుగా జరుపుతారా, తర్వాత మన కార్యకర్తల భద్రత అంశం మీద ఏంటి, నాయకుల భద్రత ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటారు. ఇప్పుడు చర్చించుకుంటానికే తప్ప ఇందులో పెద్ద తీవ్రమైన విషయాలు ఉండవు. కేవలం 4వ తారీఖుని ప్రశాంతంగా ముగించి ఆ ప్రకటన అనేది ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయో ప్రకటించుకోవటం ఒకటి, ఎవరి కార్యకర్తలని వాళ్ళు ఇప్పుడు కూటమి కార్యకర్తలను రక్షించుకోవాలి. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు బాధితులుగా వీళ్ళే దెబ్బలు తిన్నారు, ఎక్కడైనా గొడ్డల దెబ్బలు, కత్తుల దెబ్బలు. ప్రభుత్వ సలహాదారు అయితే వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లకి నిజంగా ఇవ్వకూడని విధంగా సలహా ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఎవరు పాటించద్దు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళాలి అని. సో పోలింగ్ అయిన తర్వాత మొదటిసారి కూటమి నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా భేటీ ఈ అంశం మీద అవుతున్నారు. అవును, చంద్రబాబు నివాసాల్లో. సో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, చంద్రబాబు గారి నివాసాల్లో. సో ముఖ్యంగా ఇదే మెయిన్ మోటో వచ్చేసి పోలింగ్ డేస్ లో ఒక రోజు ఎలా శాంతియుతంగా బయటపడాలి, కౌంటింగ్ జరిగేటువంటి రోజున ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకువతో ఉండాలి అని చెప్పి. సో చూద్దామంటే అసలు ఏం జరగబోతుంది ఏంటంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులకు.